హాయ్ ఫౌండర్స్, గ్రేట్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఇంటర్నేషనల్ లెవెల్లో ఎవరన్నా పట్టించుకున్నారో పట్టించుకోలేదో, కానీ మనం పట్టించుకోలేము. మన బాధ్యత అది. ఎందుకంటే ప్రపంచం ఎక్కడ ఏదైపోయినా సరే మీరు చూసే ఉంటారు. మనం యాష్ ముఫారా గారి ఈవెంట్స్, ఆయన బర్త్డే అసలు చేసుకోకూడదు అనుకున్నారు యాష్ ముఫారా గారు సక్సెస్ అయ్యే వరకు. బట్ అంత గొప్ప అవకాశం ఇచ్చేటప్పుడు మనం ఎందుకు చేయకూడదని ఒక నిర్ణయం తీసుకొని, తోటి ఫౌండర్ల సపోర్ట్ తీసుకొని మొత్తం ఘనంగా చేశాం. ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఎవరు చేయలేదండి అంత గొప్పగా, అంత ఘనంగా. యాష్ ముఫారా గారిని హైలైట్ చేశాం. ఆయన ఇట్లాంటి మనిషి ఏ ఐటీని తీసుకొస్తున్నారని చెప్పేసి అందరికీ హైలైట్ చేసి పరిచయం చేశాం. మా ఊళ్ళందరికీ పరిచయం చేశాం. గొప్పగా చేశాం. పాకింది మొత్తం, ఇంటర్నేషనల్ లెవెల్లో పాకింది. పెద్ద పెద్ద వాళ్ళందరూ మాకు థ్యాంక్స్ చెప్పారు, కంగ్రాట్స్ చెప్పారు. మంచి పని చేశారు, మీరు చాలా బాగా చేశారు ఈవెంట్ అని. ఇది నా ఒక్కడిది కాదండి, ఆ యొక్క ఘనకీర్తి నా ఒక్కడిది కాదు. ఓపీ బ్లడ్ కనెక్ట్ అని ఉన్నింది అప్పుడు. ఆ ఓపీ బ్లడ్ కనెక్ట్ మొత్తం టీమ్ అది. దట్ క్రేజ్ గోస్ టు ద టీమ్ ఓన్లీ. అందులో పాల్గొన్న ప్రతి ఒక్క సభ్యుడికి ఆ యొక్క గొప్ప విజయం అందుతుంది. అలాగా 2022 సంవత్సరం నుంచి చేస్తూనే ఉన్నామండి. 2021 నేను సైన్ అప్ అయిన తర్వాత ఆ సంవత్సరం ఎవరెవరు ఏం కథ, ఎప్పుడెప్పుడు ఏం కథ, ఆన్ పెస్ లాంచింగ్ డేట్ ఎప్పుడైంది, ఏం కథ, యాష్ ముఫారా గారిది బర్త్డే ఎప్పుడు, వాళ్ళ మదర్ది బర్త్డే ఎప్పుడు, వాళ్ళ ఫ్యామిలీ స్టేటస్, ఇవన్నీ కనుక్కోవడంలో టైం సరిపోయింది. 2022 నుంచి ఒక్కొక్క ప్రోగ్రామే చేసుకుంటూ వచ్చాం. ఆగస్టు 15వ తేదీ స్టార్ట్ అయింది. 2021 ఆగస్టు 15, 2022 ఆగస్టు 15 ఘనంగా చేశాం. ఇండిపెండెన్స్ డే మన ఇండియాలో. అన్ని మన ఛానల్లో ఉన్నాయండి, మీరు చూడొచ్చు హ్యాపీగా. అంత ఘనంగా ఇప్పటిదాకా ప్రతి ఒక్క విషయాన్ని షేర్ చేసుకుని హైలైట్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పటిదాకా పబ్లిక్గా గ్రాండ్గా చేసాం. ఊరినే కాదండి, గ్రాండ్గా చేసాం. అందరూ కలిసి సమిష్టిగా చేసినటువంటి కార్యక్రమాలు అవి. ఇలాగా మనకు వాళ్ళు జూలీ మేడం వాళ్ళు, సూసీ మేడం వాళ్ళు, క్రిస్ జాన్సన్ గారు, వీళ్ళందరూ ఎంతో కష్టపడి, ఎన్నో గంటలు వెచ్చించి మన కోసం కష్టపడి ఇప్పటిదాకా చెప్పి తీసుకొస్తే అట్లాంటి వాళ్ళకి ఏమీ తెలియదు అంటాడు. ఏమనుకోవాలి చెప్పండి దిలాన్ గారిని. కాబట్టి దయచేసి మై డియర్ ఫ్రెండ్స్, దిలాన్ గారి మాటలు ఎవరు కూడా పట్టించుకోవద్దు, అవసరం లేదు. ఓకే, జస్ట్ అతని ఆడియోస్ని, అతని వీడియోస్ని కిక్అవుట్ చేయండి అంతే, అవసరం లేదు. అతని వీడియో ఛానల్ ఎవరైనా మీరు సబ్స్క్రైబ్ అయింటే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాంటి న్యూస్ మీరు చూసే అవసరమే లేదు, అట్లాంటి వ్యక్తిని ఫాలో అయ్యే అవసరమే లేదు. ఓకే రైట్. మనకు దండిగా ఉన్నారు లీడర్స్, నేను ఆల్రెడీ నిన్న పోస్ట్ చేశాను. చాలా మంది లీడర్స్ మనకున్నారు. అఫీషియల్ మెంటార్స్, ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ అఫీషియల్ మెంటార్స్, యాష్ ముఫారా గారు అంగీకారంతో ఉన్నటువంటి వ్యక్తులు. యాష్ ముఫారా గారు అంటే వాళ్ళకి చాలా ప్రేమ, అభిమానం, గౌరవం. అటువంటి వ్యక్తుల్ని మనం అనుసరించాలి. వాళ్ళు ఎవరిని తక్కువ చేసి మాట్లాడరండి. సింగిల్ ఫౌండర్ ఫోన్ చేసినా, మెసేజ్ చేసినా రిప్లై ఇచ్చేటువంటి మంచి వ్యక్తులు వాళ్ళు. అట్లాంటి వ్యక్తులకి మీరు కట్టుబడి ఉండండి, అంతేగాని ఇట్లాంటి వాళ్ళకి కాదు. రైట్. కాబట్టి మనకు అవసరం లేదు ఇతని కథ అవసరం లేదు మనకు వదిలేసేయండి, అది పక్కన పెట్టేసేయండి, అతను అవసరం లేదు. మనం మిగతా వాళ్ళు మెంటర్స్ ఉన్నారు కదా, వాళ్ళని మనం ఫాలో అవుదాం. వాళ్ళు మంచి ఇన్ఫర్మేషన్స్ మనకి ఇస్తున్నారు. హ్యాపీగా అన్ని కూడా మనం షేర్ చేసుకుంటాం ఎవ్రీడే. రైట్. అలాగే మనకి ఈరోజు ఇంకొక విషయం ఏంటంటే, మనకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే దుబాయ్ నుంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మనకు వచ్చింది. ఖలేద్ మౌహౌబీ నుంచి మనకు ఒక మంచి మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ను మీ అందరికీ నేను పంచుకోవాలనుకున్నాను. ఎందుకంటే ఇవి ఒక అప్డేట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే కాదు, జరుగుతున్న విషయాలు, ప్రక్రియ ఏ విధంగా నడుస్తోంది, ఎలా ఉంది ఇప్పుడు సిచ్యుయేషన్, నెక్స్ట్ ఎలా ఉండిపోతుంది అనేది, మన స్థాయి, ఆ యొక్క కెపాసిటీ, యాష్ గారి కష్టం, టెక్ బృందం యొక్క కష్టం, మొత్తం అన్ని రకాల వర్ణించినటువంటి గొప్ప సారాంశం. దీన్ని ఖచ్చితంగా మనందరం కూడా ఇక్కడ చెప్పుకోవాలి. ఇందులో మెయిన్ హీరోస్ ఎవరంటే, పేషెన్స్గా ఇన్నాళ్ళుగా వెయిట్ చేసినటువంటి మనమే, ఫౌండర్లే. విక్టరీ విత్ యాష్ వెరిఫైడ్ మెంబర్సే, గుర్తుపెట్టుకోండి. మనం ఇంకా ఫౌండర్ అనే పదాన్ని తగ్గిస్తాం. ఫౌండర్ అనే పదం ఇక్కడ సంబంధం లేదు. ఇక్కడ విక్టరీ విత్ యాష్ వెరిఫైడ్ మెంబర్స్, ఆన్ బోర్డింగ్ వెరిఫైడ్ మెంబర్స్. మన అర్హత అది, మన క్యాడర్ అది ప్రజెంట్ ఈ రోజు. ఓకే, కాబట్టి ఈ ఆన్ బోర్డింగ్ వెరిఫైడ్ మెంబర్స్ అందరికీ కూడా శుభవార్త. దాగి ఉన్న నిధులు నేడు ప్రకాశించడానికి వేచి ఉన్నాయి. నిశ్శబ్దపు చీకట్లో దాగి ఉన్న హృదయాలు గుర్తింపు మరియు ప్రయోజనం కోసం పరితపించాయి. మిస్టర్ యాష్ ముఫారే దారి చూపించి కనబడని మానవ రత్నాలను వెలికి తీశాడు. ఆ ప్లాట్ఫామ్ యొక్క లక్ష్యం ఐక్యత మరియు సేవ.
వాటి ద్వారా మానవాళిని ఉన్నతీకరించండి. ఒక గొప్ప స్వర్ణ వేదిక ఆవిర్భవించింది. ఇంతకు ముందు దాగి ఉన్న సామర్థ్యాన్ని వెల్లడిస్తూ ధృవీకరించబడిన ప్రతి సభ్యుడు కరుణతో ప్రేరేపించబడి ముందుకు వచ్చారు. సమగ్రత, నిశ్శబ్ద నిరాశతో కష్టపడుతున్న పొరుగువారికి వారు సహాయహస్తం అందించారు. వారు సమాజాన్ని నిర్మించారు. ఆశ బంగారు పువ్వుల్లా వికసించిన తోటలు. వారు జ్ఞానాన్ని పంచుకున్నారు. దార్శనికత మరియు అచంచలమైన లక్ష్యంతో నాయకులను తీర్చిదిద్దడం. వారు సాంకేతికతను స్వీకరించి AI ద్వారా వృద్ధికి సాధికారత కల్పించారు మరియు ఆధునిక వ్యూహాలు. వారు విజయాలను జరుపుకున్నారు. వ్యక్తిగత విజయాలను సామూహిక విజయంగా మార్చారు. కథలు 90 రోజుల్లో ఒత్తిడి స్థానంలో ఆత్మవిశ్వాసం మరియు సాధికార నాయకత్వం ఆవిష్కృతమవుతాయి. వారి స్థైర్యం, ఉదారత మానవాళికి అత్యంత సవాలుగా కూడిన మార్గాలను ప్రకాశవంతం చేశాయి. ఇప్పుడు ఒక ఆహ్వానం నిలుస్తోంది. అర్థవంతమైన ప్రభావాన్ని కోరుకునే వారి కోసం వేదిక, మార్పును తీసుకువచ్చే వారి ప్రత్యేకమైన సంఘం. మీ మొదటి 90 రోజులను దీనికి అంకితం చేయండి. ఎదుగుదల, ఆత్మవిశ్వాసం మరియు సేవ, నాయకత్వం, భావప్రసారం మరియు వినూత్న వ్యాపార వ్యూహాలలో శిక్షణ పొందండి. జీవితాలను ఉన్నతీకరించడానికి మరియు సమాజాలను బలోపేతం చేయడానికి రూపొందించబడిన AI ఆధారిత సాధనాలను స్వీకరించండి. సాక్ష్యాలను చూడండి. మంది సభ్యులు కొత్త ఆత్మవిశ్వాసంతో ఒకప్పుడు అసాధ్యమైన కలలను సాకారం చేసుకుంటున్నారు. ఐక్యమైన ప్రజలు, సామూహిక హృదయ స్పందనను అనుభూతి చెందండి. సేవ మరియు లక్ష్యం, అంకిత భావం గల సహచరులతో కలిసి కనబడని సామర్థ్యాన్ని ప్రకాశవంతమైన ప్రతిభగా మార్చండి. శాశ్వతమైన వాటిని నిర్మించండి. సరిహద్దులను అధిగమించి ఆశను రగిలించే బంధాలు, లక్ష్యం, అభిరుచి మరియు సామూహిక అభివృద్ధితో కూడిన భవిష్యత్తును రూపొందించండి. సామూహిక విజయం వైపు సాగే ఈ మార్గంలోని ప్రతి మైలురాయిని వేడుకగా జరుపుకోండి. స్వర్ణ వేదికపైకి అడుగు పెట్టండి. మీలోని నిధిని ఆవిష్కరించండి. నిజంగానే ఉన్నాయి. మీ జీవితాన్ని మార్చుకోండి మరియు ఇతరులను ఉన్నత స్థితికి తీసుకురండి. నిస్వార్థంగా పంచుకున్నప్పుడు నిజమైన సంపద అత్యంత ప్రకాశవంతంగా వెలుగుతుంది. ఆరాధన, నిజమైన నిధులు మెరిసే తెర వెనుక దాగి ఉన్నాయి. ప్రతి కంటెంట్ సృష్టికర్త మన కమ్యూనిటీ రాత్రికి జీవం పోస్తాడు. రాత్రి గంటల తర్వాత, ఎన్ని గంటలో తెలియదు, ఆ గంటల తర్వాత వారు వివిధ భాషలలో ఉత్తేజకరమైన సందేశాలను రూపొందిస్తూ ప్రపంచవ్యాప్తంగా హృదయాలను ఏకం చేస్తున్నారు. వారి అంకిత భావం, ఆశ మరియు అనుబంధం యొక్క ఉజ్వలమైన చిత్రాన్ని ఆవిష్కరిస్తుంది. వారు అభిరుచిని ఉత్తేజపరిచే సందేశాలుగా అనువదిస్తారు మరియు ప్రతిరోజు స్ఫూర్తినిస్తారు. వారు ఒక లక్ష్యం మరియు ఆశతో ప్రేరేపించబడి తెరల వెనుక అవిశ్రాంతంగా పనిచేస్తారు. ప్రతి పోస్టుతో వారు బీజాలు నాటుతారు. సరిహద్దులు దాటిన అవకాశం. వాటి సృజనాత్మక స్ఫూర్తి ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సాహానికి, మార్పుకు నాంది పలుకుతోంది. ప్రత్యక్ష ప్రసారం. హోస్ట్లు ఆత్మవిశ్వాసంతో ఆత్మీయంగా ముందుకు వస్తారు. సారీ